ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తను హార్ట్ పేషెంట్ అని నాకు తెలియదు. మ్యాసివ్ లా వచ్చింది. ఐ లాస్ట్ హర్. చనిపోయింది. తను చనిపోయే ముందు నన్ను ఒక మాట అడిగింది. శకుంతల, శకుంతల! శకుంతల, ఏమైంది? గుణ, గుణ, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. తట్టుకోలేకపోతున్నాను. ఇంకెవ్వరూ ఈ హార్ట్ ప్రాబ్లంతో చనిపోకూడదు కూడా. ఇంకెవరి జీవితం నాలా కన్న వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళకి దుఃఖం మిగిల్చి తన దాన్ని తను వెళ్ళిపోకూడదు కూడా. శకుంతల, అలా వెళ్ళిపోతే వీళ్ళందరినీ బాధ పెట్టిన పాప నా ఆత్మకి శాంతినివ్వదు. నో నో శకుంతల, నో. నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. కాపాడకుండా హార్ట్ ప్రాబ్లంతో ఎవరి ప్రాణాలు అర్థాంతరంగా ముగిసిపోకుండా కాపాడకుండా. కాపాడుతానని నాకు మాట ఇవ్వకుండా. శకుంతల, ప్రామిస్, ఐ ప్రామిస్ యూ. ఇంకెప్పుడు నా కళ్ళ ముందు ఏ జీవితము ముగిసిపోకుండా నేను కాపాడతాను. ఐ ప్రామిస్. శకుంతల, నీకేం కాదు శకుంతల, నేను కాపాడుకుంటాను. ఐ ప్రామిస్. శకుంతల, శకుంతల, శకుంతల! అలా శకుంతల నన్ను విడిచి వెళ్ళిపోయింది. తను నాకు అన్యాయం చేసి వెళ్ళిందో, బాధ మిగిల్చి వెళ్ళిందో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. నా మనసులో ఉన్న ప్రేమంతా తనతో పాటు పట్టుకెళ్ళిపోయింది. నా వెలుగు ఆరిపోయిన తర్వాత నేను ఒంటరిగా చీకట్లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యాను. శకుంతల, నేను ఎన్నో ప్రమాణాలు చేసుకున్నాం, ఎన్నెన్నో కలలు కన్నాం, ఎంతో భవిష్యత్తుని ఊహించాం. కానీ వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయింది. నిజమేనా మన కథ ముగిసెనా? చీకటిలో ఒంటరిగా నామది మిగిలెనా? నా గతము నేనే వదులుకున్నా, అది నన్ను వదలదే. నీ గురుతులన్నీ చెరపమన్నా హృదయము చెరపదే. అందుక గుణ, నువ్వు పేషెంట్లకు అంకితమైపోయావు, ప్రేమకిచ్చిన మాట కోసం కట్టుబడిపోయావు. ప్రతి పేషెంట్ ప్రాణం కాపాడాలని తప్పించిపోతూ ఉంటావు. మీ మధ్య ప్రేమ దూరం కావచ్చు, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వుండే ఆ ప్రేమకి జీవం పోస్తున్నావు. నువ్వు గ్రేట్ గుణ.
దూరమైంది, కానీ తనకిచ్చిన మాట ఈ గుండెల్లో పదిలంగా తన జ్ఞాపకంగా మిగిలుంది. తన జీవితం ముగిస్తూ నన్నడిగిన కోరికకు నా జీవిత కాలం కట్టుబడి ఉండాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అందుకే నేను హార్ట్ స్పెషలిస్ట్ అయ్యాను. పగలు రాత్రి అని మర్చిపోయి హార్ట్ పేషెంట్లని బతికించడానికే శ్రమ పడ్డాను. నాకు ఏ పేషెంట్ సీరియస్గా ఉన్నా వాళ్ళల్లో శకుంతలే కనిపిస్తుంది. తన మాటే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. నేను బ్రతికించేది శకుంతలనే అనే భావన నాలో బలపడింది. ఎవరన్నా కోలుకున్న తర్వాత వాళ్ళ సంతోషాల్లో నేను శకుంతలని మళ్ళీ చూసుకుంటున్నా. ఎవరు చనిపోయినా శకుంతలే మళ్ళీ మళ్ళీ చనిపోయినట్టు నేను బాధపడుతూ ఉంటాను. శకుంతల బ్రతికే ఉండాలని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు సంతోషంగా శకుంతల గురించి చెప్తుంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ వచ్చాను. అప్పుడు అలా విజువల్స్లోకి వెళ్ళేదాన్ని, కానీ మీ కథ ఇలా ముగుస్తుందని అనుకోలేదు. నువ్వు తన చివరి మాటని నీ బాధ్యతగా తీసుకొని ఎంతో మంది శకుంతల్ని బ్రతికించుకున్నావు. తను పోలేదు గుణ, తను ఎక్కడికి పోలేదు. నీ జ్ఞాపకాల్లో బ్రతికే ఉంది. బాధపడకు. నువ్వు చేస్తున్న ఈ మంచి పనికి తనకి ఆత్మసంతృప్తి మిగులుతుంది. నేను వెళ్ళి చూసొస్తాను. హలో, ఏమమ్మా జనని, ఎలా ఉన్నారు? మీరా మావయ్య? మేం బానే ఉన్నాం. తగులు ఆడుకుంటున్నారా? లేదు మావయ్య, మా మధ్య తగులేం లేవు. గొడవలు అస్సలు పడ్డం లేదు. సంతోషంగానే ఉన్నాం. మీరేం వరి అవ్వకండి. మా అక్క ఉందా? లేదు మావయ్య, మౌనవ్రతంలో ఉన్నారు. ఇప్పుడే గుడికి వెళ్ళారు. అయితే మా అక్క వీళ్ళకి త్వరలోనే ఆశీర్వాదం ఇస్తుంది. మీ మధ్య సంతోషాలు తొంగి చుట్టమే నాకు ముఖ్యం. నువ్వు చెప్పేది నిజమేనా అమ్మా? చెప్తున్నది మీ కూతురు జనని మావయ్య. గుణ ఉన్నాడా అక్కడ? ఉన్నాడు మావయ్య. వాడికోసారి ఇస్తావా? తప్పకుండా మావయ్య. నానా, ఎలా ఉన్నారా? వెరీ గుడ్ నాన్న, బాగున్నాం. గొడవలేం పట్టలేదుగా? లేదు నాన్న, అసలు అలాంటివి ఏమీ లేవు. నా ఫ్రెండ్ ఎవరో తెలిసిందా? చూడగానే జ్ఞాపకం వచ్చింది, అమ్మో అత్తయ్య అని. అక్క ముందు మీరు పోట్లాడుకోవద్దు. మీ మనస్పర్ధలు తన ముందు బయట పెట్టద్దు. తన ముందు నువ్వు నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు. నా కుటుంబ గౌరవం కాపాడటం మీ చేతుల్లోనే ఉంది. లేదు నాన్న, ఎలాంటి చెడ్డ పేరు రానివ్వం. థ్యాంక్స్ రా. తను మీకు ఇవ్వాల్సింది ఇచ్చాక క్షేమంగా సంతోషంగా వచ్చి నాకు సంతృప్తి మిగల్చండి. అలాగే నాన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శకుంతలలా ఉన్నప్పుడు జనని నాకు నచ్చుతుంది, కానీ జనని జననిగా నాకెందుకు నచ్చడం లేదు. శకుంతలలా తనలోని మంచితనం ఇప్పుడు చూడగలుగుతున్నాను. అప్పుడు నాకెందుకు కనపడలేదు? ఈ పలకరింపు, ఈ ఓదార్పు, ఈ కమిట్మెంటు అప్పుడు తన దగ్గర ఏమైపోయాయి? దేవానంద్గా తను నాకు నచ్చుతున్నాడు. గుణగా నాకెందుకు నచ్చడం లేదు, కానీ తనిప్పుడు నాకు కల్మషం లేని మనిషిగా కనపడుతున్నాడు.
హృదయం ఉన్న మనిషిలా అనిపిస్తున్నాడు. ఈ మనసు అప్పుడేమైంది? ఈ నిదానం ఎక్కడికి పోయింది? శకుంతల కోసం కట్టుబడినట్టు నా కోసం ఎందుకు అతను శ్రద్ధ పెట్టలేదు? నేను వదిలేసి వచ్చాక నా కోసం కూడా ఇలాగే బాధపడ్డా? శకుంతలో బిహేవ్ చేస్తున్నట్టుగా నాతో ఎందుకు బిహేవ్ చేయడు? నన్నెందుకు ప్రేమించలేకపోయాడు? గొడవలకు ముందు నీలో శకుంతలని చూశాను కదా, తర్వాత ఆ శకుంతల ఏమైంది? హాయ్ మమ్మా. హాయ్ చిట్టి. హాయ్ మధు. హాయ్, ఏంట్రా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఎస్, హ్యాపీ కాబట్టి హ్యాపీగా కనిపిస్తున్నాను. ఏంట్రా మీ అమ్మ నాన్నల గురించి ఏమైనా తెలిసిందా? ఒకటయ్యారా? నా సంతోషం ఇప్పుడు వాళ్ళ గురించి కాదు, ఎవరి వల్ల వాళ్ళు ఒకటి కాలేరని భయపడ్డాను ఆవిడ గురించి. ఆ, ఆ దుష్ట శక్తిని సాగనంపే ఆలోచన ఒకటి వచ్చింది, ఇంప్లిమెంట్ చేశాను. తను మెల్లగా జారుకుంటుందనే నమ్మకం వచ్చింది. అలాగా? ఏం చేశావు? తాతయ్య అంటే గుర్తొచ్చింది. అప్పుడు తాతయ్యని నేను హాస్పిటల్లో కలిసినప్పుడు తనేదో వీలునామా రాసా, అది వైజాగ్ ఇంట్లో ఎక్కడో పెట్టా అని ఏదో అన్నాడు. ఆ తర్వాత నాకోసారి గుర్తొచ్చి తాతయ్య ఆ వీలునామా నాన్నకేమన్నా ఇచ్చాడేమో, నాన్న ఇంట్లో ఎక్కడైనా పెట్టాడేమోనని ఇల్లంతా వెతికా, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సో అది వైజాగ్ ఇంట్లోనే ఉండుంటుంది. నువ్వు ఒకవేళ 10 రోజులు ఉండాలనుకుంటే ఉండు. ఆ ఇంటి తాళాలు ఇస్తే నేను వైజాగ్ వెళ్ళి వెతుక్కొస్తానత్త. గ్యారంటీగా నా మంత్రం వర్కౌట్ అవుతుంది. తను పెట్టే బెడ సర్దుకొని ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. వీలునామా సంగతి ఆవిడతో ఎందుకు చెప్పావు? ఆవిడ హడావిడిగా వెళ్ళిపోవడానికి అదే కరెక్ట్ మందని నాకు అనిపించింది. ఆవిడకి డబ్బు ముఖ్యం గాని మనుషులు ముఖ్యం కాదని నాకు తెలుసు. కరెక్టేరా, నువ్వు బాగా ఆలోచించావు, మంచి మంత్రం పెట్టావు. అసలు తాతయ్య ఆ వీలునామాల్లో ఏం రాశాడు? ఏం రాసినా ఇబ్బంది ఏం లేదు. ఏకపక్షంగా ఎవరికి రాసినా అది చెల్లదు. ఒకవేళ అది బయట పెట్టకుండా మొత్తం ఆవిడే కాజేయాలని అనుకున్నా ఆ సొమ్ము ఎలా తిరిగి రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మీరెవ్వరూ వర్రీ అవ్వాల్సిన పని లేదు. వీడు చెప్పేది అక్షరాల నిజం. సరే కాని మీ అమ్మ నాన్నల కబుర్లు ఏమైనా తెలిసాయా? వాళ్ళు ఫోన్లో కూడా అందుబాటులో లేరు. ఎలా ఉంటున్నారో ఏమో. ఎలా ఉంటారు? వాళ్ళ మధ్య ఎప్పుడు పోట్లాట్ల శరమాములే కదా. ఇద్దరి మధ్య 3 తగువులు 6 కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. వెళ్ళిన దగ్గర కూడా అలా బయటపడతారంటవా? పడతారు, ఖచ్చితంగా పడతారు. వాళ్ళకి ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, ఈగోలు ఇంపార్టెంట్. ఒకవేళ మా డాడీ కాంప్రమైజ్ అయినా నీ కూతురు రాక్షసి కదా, నోరు కంట్రోల్లో పెట్టుకోదు. అవతల వాళ్ళని ఇరిటేట్ చేయడంలో నెంబర్ 1. హార్ష్ గా మాట్లాడి హర్ట్ చేయడంలో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. మరీ అంత అన్యాయంగా మాట్లాడతావేంటే? తనకు తానుగా ఎవరితోటి గొడవకు దిగదు. ఆహా, నాకు తెలియదులే. డాడీ కాంప్రమైజ్ అయినా ఈవిడ గారు కాదు, సయ్యమని మీదకు పోతుంది, ఆవేశపడుతుంది, అరిచి గోల చేస్తుంది. డాడీ కోప్పడతాడు గాని మనసు చాలా మెత్తనిది, చాలా అమాయకుడు ఈవిడతో కంపేర్ చేసుకుంటే. హలో, డాడీ గురించి నాకు తెలిసినంతగా నీకు తెలీదు. పుట్టినప్పటి నుంచి తనతో కలిసి ఉన్నవాడిని. ఈ మధ్య పరిచయం అవగానే అలా నెత్తినెత్తేసుకుంటున్నావు ఏంటి? బాగా చెప్పావురా. అంటే డాడీ తనతో గొడవ పడతాడంటావా? గొడవ పడకపోవచ్చులే కాని మనసు నొచ్చుకునేలా అతను మాట్లాడతాడు. ఎస్, అమ్మమ్మ చెప్పేది కరెక్ట్. ఓకే, మీరు అమ్మ సైన్యమా? నువ్వు నాన్న సోల్జర్వా? వదిలే, సైన్యాలు సోల్జర్లు ఎందుకు లేరా? వాళ్ళ మధ్య యుద్ధమేం జరగడం లేదు కదా. ఏం కాదు, ఖచ్చితంగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. డాడీ సైలెంట్ గా ఉన్నా ఈవిడ విసిగిస్తుందిలే. భగవంతుడా, వాళ్ళు యుద్ధం ముగించుకొని ఏదో ఒక ఒప్పందంతో కలిసి తిరిగొస్తే కాలినడకన నీ కొండకొస్తానయ్యా. వెళ్ళు వెళ్ళు,
జీవితకాలం వెళ్ళడానికే సరిపోతుంది, తిరిగి రావు. హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి అలా అంటావు? లేకపోతే ఇంట్లోనే చిన్నపిల్లాడ్లా చేతకాక తప్పటడుగులు వేస్తావు. నువ్వు నడిచి తిరుపతి వెళ్తావా? అయ్యే పనేనా? వాళ్ళు కలిసిపోతే నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆహా, నీకు ఒక్కేనుగు బలం వచ్చినా చాలు. రేషన్ పెట్టలేం. నిన్ను మేపడానికి అమ్మ కష్టం సరిపోదు, మేము కష్టపడాల్సి వస్తుంది. ఒసేయ్, నిన్ను అరే, అన్నయ్య కాపాడు, పెద్ద రాక్షసి నా మీద దాడికొస్తుంది. పెద్ద రాక్షసా? ఎవరు పెద్ద రాక్షసి? వాళ్ళ దాన్ని పట్టుకోరా, ఆగాగు. దాన్ని పట్టుకో. పిల్ల రాక్షసి సంగతి వదిలేదే లేదు. నువ్వు చూడు. దొరికావా నిన్ను? ఆ! చూడవే అమ్మమ్మని, నువ్వెన్నన్నా ప్రేమే గాని నీ మీద కోపం రాదు. నా మంచి అమ్మమ్మ. అత్తయ్య, తిన్నాం అత్తయ్య. తిన్నాం పిన్ని గారు. నాన్నకు నువ్వు ఇవ్వాల్సిన రిప్లై ఇవ్వగలిగితే మేం వెళ్ళాలనుకుంటున్నాం. అవునండి, ఇవాళ ఇస్తారా? నేను ఇవాళ ఇవ్వలేను. ఇచ్చేదాకా మీరు ఓపిక పట్టాల్సిందే. దీన్ని ఏం చేయమంటారు అత్తయ్య? దీన్ని మీరు చిన్న మొక్కగా చూడొద్దు, మీలో అంకురించిన సత్యతగా చూడాలి. మీ ప్రేమకు ఆనవాలుగా భావించాలి. ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షం కావాలి. మీ ప్రేమకు చిహ్నంగా నిలవాలి. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని, వెలుగేదో కనిపించేలా, నిన్నే గుర్తించేలా, చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని. బాస్ ఫోన్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ బ్యాగ్లో పెట్టిన పాకెట్ ఇప్పుడు నా చేతికి వచ్చేటట్లేదు. ట్రై చేస్తే మళ్ళీ అటాక్ చేస్తాడేమోనని భయం. ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే నన్ను బతకనివ్వడం. చెప్పు బాస్. ఎన్నాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లగాడి నుంచి నువ్వు పెట్టిన ప్యాకెట్ నువ్వు తీసుకోలేకపోతున్నావా? చూడు, సరుకు రేపటికల్లా నా చేతిలో ఉండాలి.
లేకపోతే డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 కోట్ల డీల్ రా. డీల్ గనక పోయిందనుకో నీ ప్రాణం కూడా అలాగే పోతుంది. బతకదలుచుకుంటే ప్యాకెట్ పట్టుకురా, కైలాసానికి పోదలుచుకుంటే ఖాళీ చేతులతో తిరిగిరా. లేదు బాస్, ఎట్లయినా వాళ్ళ ట్రై చేసి తీసుకుని నీ దగ్గరకు వస్తా. నేను తెచ్చిస్తాను కదా, అమ్మ తోడు. మనిషికి ప్రాణం పోయడం, మొక్కకి నీరు పోయడం ఒకటే కదా? అవును, జీవం నిలపడం కోసం అది తప్పదు. 10 కాలాల పాటు ప్రాణమైనా మొక్కైనా చల్లగా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. నా కథ ముగిసింది. నీ గురించేం చెప్పవా? ఇప్పుడు మనం ఈ గది దాటితే మళ్ళీ తిరిగి రాము కదా. ఈ కొద్ది కాలం గొప్ప సంతోషాన్ని మిగిల్చింది.